మనిషికి ఉండాల్సిన 3 ప్రధానమైన లక్షణాలలో ప్రధానమైనది, అతి ముఖ్యమైన లక్షణం మౌనం అని అన్నారు ఆది శంకరాచార్యులు. ఆధ్యాత్మిక మార్గంలో మౌన సాధన ముఖ్యమైనదిగా చెప్పారు రమణ మహర్షి. మౌనం అంటే సంపూర్ణ నిశ్శబ్దం. మాటల్ని వదిలిపెట్టి మనసును నియంత్రించి ఆత్మతో సంభాషించే స్థితి. మౌనాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి, అంతర్ముఖత, దైవానుభూతి సాధ్యమవుతాయి. మాటలు మనసును బహిర్ముఖం చేస్తే మౌనం అంతర్ముఖం చేస్తుంది. మౌనం వల్ల కోపం, అసహనం తగ్గి మనసు ప్రశాంతమవుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఆత్మ విమర్శ జరుగుతుంది. దైవచింతన బలపడుతుంది. అందుకే మౌనం మహా తపస్సు అంటారు పెద్దలు. మౌన సాధన వల్ల ఆధ్యాత్మిక పురోగతి, మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెబుతారు. శబ్దాల మధ్య జీవితం సాగుతుందని మనం భావిస్తాం. మాటల ద్వారానే మన భావాలు వ్యక్తమవుతాయని అనుకుంటాం. కానీ భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం ఒక గొప్ప సత్యాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. మాటల కంటే మౌనమే లోతైన ప్రార్థన అనేది ఆ సత్యం. మౌనం అంటే మాటలలేమి కాదు, అది మానసిక పరిపక్వత, ఆలోచనల నిశ్చలత, ఆత్మ తనను తాను దర్శించుకునే స్థితి. రమణ మహర్షి మౌనంగానే తన చర్యల ద్వారా అవసరమైన చోట మితభాషగా మాట్లాడి శిష్యుల సందేహాలను తీర్చిన సంఘటనల గురించి వింటుంటాం. ఆయన మౌనం శిష్యుల మనస్సుల్లో ప్రశ్నలను కరిగించింది, సమాధానాలను పుట్టించింది. అందుకే రమణుల ఆశ్రమంలో మాటల కన్నా మౌనమే ఎక్కువగా వినిపించేదంటారు. గురువే మౌనంగా ఉన్నప్పుడే శిష్యుడు మేలుకొంటాడని అన్యాపదేశంగా చెప్పారు రమణులు. ఒక్క మాటతో బంధాలను తెంపేయచ్చు. మౌనంతో బలహీన బంధాలను కూడా బలంగా నిలబెట్టుకోవచ్చు. మౌనం బలహీనత కాదు, మానసిక బలం. మహాభారతంలో యుధిష్ఠిరుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆ మౌనం ధర్మంతో వచ్చిన ధైర్యం. అందుకే ఆయన ధర్మరాజుగా నిలిచాడు. భక్తి మౌనంతోనే ప్రవర్తమానమవుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు అంతర్ముఖులమై ఏమీ అడగకుండా కూర్చునే ఆ క్షణం, అదే మాటలు లేని ప్రార్థన. అక్కడ కోరికలు నిశ్శబ్దమవుతాయి, అహంకారం కరుగుతుంది, భక్తి పరిపక్వమవుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభో అంటే బాహ్య విషయాల గురించి మనసును మళ్లించి అంతర్ముఖం చేసుకునే వారికే భగవంతుని దయ సులభంగా లభిస్తుందని లలిత సహస్రనామ స్తోత్రం చెబుతుంది. మౌనంగా చేసే ధ్యాన సాధన ద్వారానే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మాటలు మనిషిని ప్రపంచంతో కలుపుతాయి. మౌనం ఆత్మతో అనుసంధానిస్తుంది. రోజు కొద్దిసేపైనా మౌనంగా కూర్చొని మనలోకి మనం చూసుకోవడం మొదలు పెడితే ఆలోచనలు సక్రమ మార్గంలో పయనిస్తాయి. మాటలకు విలువ పెరుగుతుంది. అందుకే మౌనం ఆత్మకు ఔషధం అంటారు యోగులు. మాటలతో సమయం కరిగిపోయే ఈ కాలంలో మౌనం ఒక ఆధ్యాత్మిక విప్లవ సాధనం.